తెలంగాణలో బోనాలు ఎందుకు చేస్తారో తెలుసా? ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు? దీని వెనుక ఉన్న చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బోనాల సంప్రదాయం తెలంగాణలో వందల ఏండ్లుగా గ్రామదేవతల ఆరాధనలో భాగంగా ఉంది. అయితే నేటి హైదరాబాద్ బోనాల ఉత్సవం 1813లో హైదరాబాద్ నిజాం సైన్యం కొంతమంది సైనికులు ఉజ్జయినిలో ఉన్న మహంకాళి అమ్మవారిని దర్శించారు. ఆ సమయంలో కాలరా మహమ్మారి తీవ్రంగా వ్యాపించింది. మమ్మల్ని కాపాడితే హైదరాబాదుకు చేరుకున్న తర్వాత నీకు బోనం సమర్పిస్తాం అని వారు మొక్కుకున్నారు. క్షేమంగా తిరిగి వచ్చిన తర్వాత మహంకాళి అమ్మవారికి మొదటిసారి బోనం సమర్పించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆ సంప్రదాయం భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. బోనం అంటే అమ్మవారికి సమర్పించే నైవేద్యం. కొత్త కుండలో అన్నం, బెల్లం, పెరుగు లేదా పాలు పెట్టి మహిళలు తలపై మోసుకుని ఆలయానికి తీసుకెళ్తారు. నేడు హైదరాబాద్లోని గోల్కొండ, సికింద్రాబాద్ ప్రతి గ్రామంలో ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, మహంకాళి వంటి శక్తి స్వరూపిణి దేవతలను ప్రజలు తమ గ్రామ రక్షకులుగా భావిస్తారు. పోతురాజు నృత్యం, ఊరేగింపులు బోనాల ప్రత్యేకత. బోనాలు కేవలం ఒక పండుగ కాదు, తెలంగాణ ప్రజల భక్తి, చరిత్ర, సంస్కృతి, ఐక్యతకు నిలువెత్తు నిదర్శనం. జై మహంకాళి అమ్మవారు, జై తెలంగాణ.